షర్మిలని పార్టీలోకి తీసుకోవడం అన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది అని జ్యోతి రాసింది. ఈనాడు ఒరిజినల్ వార్త రాసింది, కొంత ఎగ్జాగరేటెడ్ కాకుండా. దాంతో అసలు విషయం బయటపడింది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ చెప్పిన లెక్క ఏంటంటే, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమెను కడప లోక్సభ స్థానం నుంచి పోటీకి నిలపాలని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పార్టీ పెద్దలను కోరారు. దాంతో అప్పుడు పార్టీ నోటీస్కి వెళ్ళింది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ ఈ విషయం చెప్పారు. ఆ బుధవారం పార్టీ సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల గురించి పార్టీ రాష్ట్ర నాయకులు ఏఐసీసీ పెద్దల ముందు ప్రస్తావించినప్పుడు వీళ్ళు ప్రస్తావిస్తే వాళ్ళు అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకుంటే బాగుంటుందని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాని ఆవిడ వస్తుంది తీసుకుందామని వాళ్ళు అడగడం కాదు. షర్మిలను పార్టీలో చేర్చుకుంటే రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగించినట్టు అవుతుందని, తద్వారా పార్టీకి దూరమైన ఓటర్లందరినీ తిరిగి దగ్గరికి తీసుకురావడానికి వీలవుతుందని పార్టీ రాష్ట్ర నేతలంతా అభిప్రాయపడినట్టు చెప్పారు. ఆ మొక్క చెప్తే సోనియా గాంధీ సచ్చినా వదిలిపెట్టదు, వద్దంటది అప్పుడు. ఎందుకంటే ఆవిడకి రాజశేఖర రెడ్డి జగన్ అంటే నచ్చరు. అలాగే ఆమెకు పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా కలిసి పని చేయడానికి సిద్ధంగానో రాష్ట్ర నాయకులు తెలిపారు. షర్మిల్ని ఇప్పుడు చంద్రబాబులో ఎవరైతే మన రేవంత్ ద్వారా చేస్తున్న ఎత్తుగడలో భాగంగా చేర్చుకోవాలి. ఇప్పుడు వైకాపాలో అసంతృప్తితో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు అధినాయకత్వానికి చెప్పామని, వారితో మాట్లాడడానికి అగ్రనేతలు చర్యలు తీసుకుంటున్నట్టు పద్మశ్రీ పేర్కొన్నారు. ఎవరు మరి అడిగారు వీళ్ళని తెలియదు.